ఈ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనములు. ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎంతైనా ధన్యులు. ఈరోజు దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని మీకు వివరిస్తాను. దేవుడు అనుకునే కోణంలో దేవుడు 2 వివాహాలు జరిపిస్తాడు. ఆల్రెడీ ఒకటి జరిపించాడు. ఆదాము అవ్వకి ఏదెను వనంలో మొదటి మ్యారేజ్ చేశాడు. మళ్ళీ ఆయన చివరి మ్యారేజ్ ఎప్పుడు చేయబోతున్నాడంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మ్యారేజ్ చేస్తాడు. అదేంటి అని అంటే, యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన జనులను దేవుడు పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరిచి ఆయన పెండ్లి కుమారుడికి సరి సమానంగా ఈ యొక్క సంఘాన్ని రూపకల్పన చేసి మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. అదేంటండి దేవుడు పెళ్లి చేసుకోవటం ఏంటి అని అంటూ ఉంటారేమో. ఇది బైబిల్ చదివి విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, సంఘానికి తెలుసు. మనందరినీ దేవుడు క్రీస్తు శరీరం అనే సంఘం అనే వధువు సంఘంగా పోలుస్తున్నాడు. ఆయన వరుడై భూమి మధ్యాకాశానికి రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధం చేసే పని పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించాడు. అందుకని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, ఆదరణకర్త వచ్చి నా దగ్గర ఉన్నవన్నీ కూడా మీకు తీసుకొచ్చి బోధిస్తాడు, తెలియజేస్తాడు, నా సమరూపంలోకి మిమ్మల్ని తీసుకొస్తాడు అని కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాటల్లో కొంత సత్యాన్ని ఒకసారి మీకు వివరించాలనుకుంటున్నాను. అది ఏంటంటే 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికే. ఇది చదివిన తర్వాత 27వ వచనాన్ని చెప్తాను. మనమందరము అంటే నువ్వు నేను అందరం క్రీస్తు శరీరం అనే సంఘం అంతా కూడా విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అంటే దేవునితో విశ్వాసంలోనూ జ్ఞానంలోనూ నేను ఈక్వల్ అని చెప్పుకోగలిగే స్థాయిలోకి నిన్ను ప్రజెంట్ చేయాలని, ఆ పెళ్లి కుమారుడి ఎదుట నిన్ను నిలబెట్టాలని పెళ్లి కుమార్తె సంఘంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఆ సంకల్పంలోని యొక్క భాగాన్ని ఈ విధంగా రాశాడు. ఇక్కడ పైన కింద చదువుకుంటే, స్త్రీలారా మీ యొక్క యజమానులకు లోబడి ఉండండి, పురుషులారా మీ యొక్క భార్యను ప్రేమించండి, ఇట్లా రాసి పెట్టాడు. అయితే దీంట్లో కొన్న కీ వర్డ్స్ని మీకు తెలియజేస్తాను. ఎలా రాసిందంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమునైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టు కొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఫినిష్ చేసిన వర్క్ని మనం కొనసాగిస్తున్నాం. మనమేమి కొత్తగా పనిచేయక్కర్లేదండి. తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఎందుకు అనంటే, మన దగ్గర ఎలాంటి గుణగణాలు ఉండాలంటే, క్రీస్తుని పోలి నడుచుకునే మనం ఎలా ఉండాలి అని అంటే, కళంకమైనను మడతైనను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది జనరల్గా మామూలుగా మన హిందూ సంప్రదాయ కల్చర్ ప్రకారం ఏంటి అని అంటే, మన అమ్మాయిని ఇస్తున్నాం, ఎదుటోళ్ళు మన స్టేటస్కి తగినోళ్ళ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి గుణగణాలు ఏంటి, వారి ఆస్తుపాస్తులు ఏంటి అన్నీ కూడా చూడకుండా ఎవరైనా పెళ్లి ప్రపోజల్ చేస్తారా అండి? చేయరు. వారికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు వెనక అంత ఆస్తిపాస్తు ఉంది, పిల్లల్ని చేసుకోగలడు, చూసుకోగలడు, చక్కగా చేసుకోగలడు, వాళ్ళకు దాతృత్వం కలిగిన ఫ్యామిలీ, వాళ్ళ తాత ముత్తాతల ఆ ఊరికి చెరువు దోవించారంట కష్టకాలం ఉన్నప్పుడు, అంత మంచి ఫ్యామిలీలో పడుతుంది కాబట్టి మన అమ్మాయి గురించి ఏ దిగులు లేదు అని అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవాళ్ళు అనుకుంటారు. అలాగే మరి అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారంటే,
ఎట్లాంటి అమ్మాయి వస్తుందో, మనమంతా ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం, రేపు వచ్చి అందరినీ చిన్నాభిన్నం చేసేసి బ్రతకాలి, మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అని లేనిపోయిన కష్టాలు ఆటంకాలు అన్నీ తెస్తుందేమో అని వాళ్ళు భయపడతారు. అయితే దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడు అని అంటే, కళంకమైనను ముడత అయినను లేక అనుదినము వాక్యంతో మనము మన ఆలోచన సరళిని కడుక్కోవాలి, ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. ఇది ఇక్కడ ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచ అంటే ఏంటంటే దాని అర్థం, లిటరల్గా మీనింగ్ ఏంటి దానికి అంటే, ప్రతిరోజు మనం వచ్చిన స్వెట్ని అయితే స్నానం చేసేసి పర్ఫ్యూమ్లు కొట్టేసి తొలగించుకుంటాం. మరి హృదయంలో పుట్టే కంపు ఎలాగ ట్రీట్ చేసుకుంటాం, ఎలాగ కడగబడతామనంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీవు అపవిత్రమైన తలంపులతో బానిసవై వ్యసనాలకు గురైన వాడవే అయితే, ఏసే దేవుడని పూజిస్తున్నా ఇట్టి కార్యములు నీ మీద ఏలుబడి చేస్తున్నవి అయితే, అప్పుడు నువ్వు ప్రతిరోజు నీకు ఉదక స్నానం కావాలి. దీని అర్థం అదే. ఎందుకంటే ఎలా పడితే అలా వస్తే దేవుడి సన్నిధికి మనము ఆయన ఎదుట నిలబడలేం, మనకు ధైర్యం కూడా చాలు. అయితే హృదయంలో పవిత్రత, కళంకం లేకుండా, ముడతైనను మచ్చైనను మరి ఏదైనాను లేక మహిమ గల దానిగా క్రీస్తు సమరూపంలో, ఆయన విశ్వాసమందును జ్ఞానమందును సమరూపంలో ఉన్నప్పుడు దేవుని ఎదుట ఎనీ టైం మనం వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించి ధైర్యంగా మాట్లాడగలిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి ధైర్యం నీకు కావాలి అంటే, నీకు ప్రతిరోజు నీ తలంపుల్లో వాక్యంతో ఉదక స్నానం చేయబడాలి. మూమెంట్ బై మూమెంట్ పరిశుద్ధాత్మ నీలో ఏమి క్రియ చేయబోతున్నాడు, ఎలాగ మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించగలిగే స్థాయిలోకి, అంత లోతైన అనుభవంలోకి రావాలి. బయట దరిదరినే ఉండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని చెప్తే నీకు లోతైన అనుభవాలు రావు. పేతుని కూడా అందుకని కొద్దిగా లోతుగా నడిపించాడు. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన ప్రక్రియలో కొద్దిగా లోతైన అనుభవాల్లోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినప్పుడు, అప్పుడు నీకు తేటదల్లగా ప్రతి తలంపుని దేవుడు ఉతికేసి ఆరేస్తాడు. అది ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో కోరుకునేటట్టు చేస్తాడు. అదే అపవిత్రమైనది అట్లాంటి తలంపులు ఉంటే నీవు వాక్యం చేత ఏలుబడి చేయబడట్లేదు అని అర్థం. అదే నీ మనసు, నీ హృదయం ఎప్పుడు కూడా వాక్యంతో పెనవేసుకుంటూ ఉంది అని అంటే, దేవుని యొక్క వాక్యం చేత అనుదినము నీవు ఉదక స్నానం చేసుకుంటున్నావు. మనం భౌతిక సంబంధమైన స్నానం ఎలా చేస్తాము, ఆత్మ సంబంధమైన స్నానం ప్రతిరోజు రిఫ్రెష్గా చేయాలండి. అప్పుడు మాత్రమే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. నీ ముఖ వచ్చస్సు నీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అందరికంటే కూడా చక్కగా గ్లోరియస్గా ఎంత ప్రకాశిస్తున్నావు, నీ మొహంలో తెలిసిపోతుందిలే నీ ఆనందం ఏంటో. ఏంటి ఆనందం, ఏం జరిగింది, ఏమొచ్చింది, వీసా వచ్చిందా, లేకపోతే ఎగ్జామ్ పాస్ అయ్యావా, లేకపోతే అది చేసావా ఇది చేసావా అని అంటారు మనుషులు. దేవుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ, దేవా భవిష్యత్తులో ఇది చేయాలి అని మంచి ఆశలు కలిగి ఉండండి. మంచి విలువలతో కూడిన భక్తి చేయండి. నువ్వు వాక్యం చెప్పుకుంటావు, ఏదైనా ఉపమానాలు చెప్తే బాగా మాకు అర్థం అవుద్దని అంటారు. ఉపమానాలు వాక్యం ఎట్లా ఉంది అంటే, దేవుడు చెప్పిన వాటినన్నిటి సింపుల్ ఉపమానాలు తీసుకొని, విత్తనాలు తీసుకొని చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితులు కనపడే వాటిని చూసి చెప్పాడు. అయితే మనం దేవుడి మర్మాలను పట్టుకోవాలి అని అంటే సింపుల్ చిన్న వాటిల్లోనే దేవుడి మర్మాలు బయటకు వస్తాయండి. ఓ డీప్ తత్వశాస్త్రం, ఆ శాస్త్రం ఈ శాస్త్రం చదివి ఏదో నేర్చుకోవాలని కాదండి. సింపుల్గా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాటలో దైవత్వం అంతా అర్థమైపోతుంది. ఇంకా కిందకి వెళ్తే ఎలాగ ఉందంటే, నీ శరీరాన్ని ఎప్పుడు కూడా నువ్వు కష్టపెట్టుకొని దుఃఖపెట్టుకొని ఎలాగైనా పర్లేదు అని బ్రతుకుతావా? కాదు కదా. ఇట్లా ఎవరన్నా గుద్దినా కొట్టినా బాగా చేస్తే నాకు నొప్పి కలిగిందని అనుకుంటావు కదా. అంటే నీ శరీరాన్ని నువ్వు ఎలాగ సంతోష పెట్టుకుంటావో, ఏ విధంగా నీవు నీ శరీరాన్ని పోషించుకుంటావో, అలాగే క్రీస్తు శరీరమైన సంఘాన్ని మనమందరం కూడా ఆయన ఎదుట మధ్యాకాశంలో పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరచబడి ఆ పరిశుద్ధుడికి సమరూపంలోకి మనల్ని తీసుకెళ్ళి ఆయన నుంచోబెడతాడనే సంగతి ఎరిగినప్పుడు మరి ఎంత చక్కటి భక్తి చేయాలి మనం. దేవుడిని ఏది కావాలో అది అడగండి. ఆయన పరిశుద్ధతను అడగండి ఎక్కువ. ఆ తర్వాత ఆయన యొక్క రక్షణ జ్ఞానాన్ని అడగండి. పరిశుద్ధత, జ్ఞానము ఈ రెండిట్లో నువ్వు కనుక విశ్వాసంలో కనుక పెంపొందితే ఆటోమేటిక్గా నీ భౌతిక సంబంధమైన రిచెస్, వెల్త్ అంతా నీకు అడగకుండానే వచ్చేస్తాయండి. దేవుని జ్ఞానంలో ఈ యొక్క మార్పిడి ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్యూటర్ యుగంలో ఉన్నారు,
లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అన్ని జిల్లాల మనుషులు పోయి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే మా అబ్బాయికి ఉద్యోగం అక్కడ వచ్చిందండి, మా అమ్మాయికి అక్కడే ఉన్నారు, నీకు వాళ్ళే అక్కడే ఉన్నారు కదా, మేము ఇక్కడ ఉంది ఎందుకని మేము కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామండి, ఇప్పుడు ఉద్యోగాలన్నీ అక్కడే ఉన్నాయండి. మరి ఇక్కడ డిస్టిక్లో ఉన్న కంపెనీలు అంటే రావట్లేదు కదండి, అందుకని హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువైపోతుంది. హైదరాబాద్ ఇక్కడ ఉన్న బిలీవర్స్ అందరూ కూడా హైదరాబాద్ పోయి జాయిన్ అయిపోతున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ అక్కడ జనాభా పెరుగుతారే తప్ప తగ్గరు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ పోయి హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు, వేరే దేశాల కోసం వెళ్తున్నారు. నేను తప్పనట్లేదు, కాదనట్లేదు. అయితే మనము ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు దీవిస్తాడని చెప్పడానికి ఈ మాటను చెప్తున్నాను. నువ్వు హైదరాబాద్లో ఉంటేనే దేవుడు నేను దీవిస్తాడు అనుకోవటం భ్రమ. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశంలో నిన్ను ప్రఖ్యాతిగాంచిన వాడిగా చేస్తాను, నేను దీవిస్తాను, నీ భూపంటను దీవిస్తాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జియోగ్రాఫికల్ పొజిషన్స్ నేను ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడి మాట మన ఈ దేశంలో ఇక్కడ మన ప్రాంతంలో ఎందుకు జరగదండి? అమెరికాలో ఉంటేనే ఆశీర్వాదంతులను గొప్ప స్టేటస్ ఉన్న వాళ్ళు అవుతారా? కాదే, దేవుడి వాక్యం అలా చెప్తలేదే. దేవుడు మహిమను వెతికే విధానంలో ఉంటుంది. అందుకని ప్రతిరోజు దేవా మీ ఎదుట మేము నిష్కలంకంగాను, మడతైనను మచ్చైనను లేకపోతే దోషారోపణ మేము చేశారు, ఎవరైనా మమ్మల్ని నీవు దోషివి అని చెప్పకుండా ఉండునట్లు మా మనస్సాక్షి అలాంటి మంచి మనసు కలిగినదై ఉండునట్లు సహాయం చేయండి అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. వాళ్ళ ఉద్యోగాలలో ఏంటంటే రేటింగ్ ఉంటుంది. క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి, మాతో పాటే జాయిన్ అవ్వు, ఎమ్మటినే ప్రమోషన్ మీద ప్రమోషన్ తీసుకొని ఇప్పుడు టీమ్ లీడర్ అయిపోయి, మేనేజర్ అయిపోయి, ఇప్పుడు దానికి డిపార్ట్మెంట్ హెడ్ అయిపోయావు, ఎలా జరిగింది ఇది అని చెప్పి చాలామంది అనుకుంటారు. క్రియేటివ్ ఎబిలిటీస్ని అన్నిటినీ దేవుడే అనుగ్రహిస్తాడు తప్ప అది సొంతగా తెచ్చుకునేవి కాదు. ఏ వ్యక్తి అయినా దేవునిలో అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని యొక్క మర్మాలను ఉపదేశించాలన్నా, దేవుని యొక్క రహస్యంగా దాగిబడి ఉన్న మిస్టరీస్ని తెలియజేయబడాలంట అది దేవుని బిడ్డలకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. పెండ్లి కుమార్తె అయిన సంఘం సిద్ధపరచబడాలి అని అంటే అనుదినము ఉదక స్నానం చేయబడాలి, అంటే దేవుని వాక్యంతో రిఫ్రెష్ అవ్వాలి. అందుకని ఎప్పుడు కూర్చున్నా, నుంచున్నా, లెగిసినా, కారులో వెళ్తున్నా, ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడు దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. వర్క్ చేస్తున్నా దేవునిలో సంతోషిస్తూ, హ్యాపీగా సంతోషిస్తూ, వాక్యంతో ఆనందిస్తూ, ఒక మనసు, ఒక చెవి ఆయన వైపు పెట్టి వర్క్ చేయండి. అప్పుడు నీకు 10 గంటలు చేసిన వర్క్ 1 గంటలో చేశానన్నంత ఫీలింగే వస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఎట్లా చెప్పాడు అని అంటే, భార్యలారా మీ భర్తకు లోబడండి. ఎందుకు అని అంటే క్రీస్తు శరీరం అనే సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అలాగే భార్యలారా మీకు శిరస్సు మీ భర్త. మీ యొక్క భర్త యొక్క గ్లోరీ వలన నువ్వు దీవించబడుతుంటావు. మీరు మీ భర్తల యందు విధేయత చూపుతూ భయం కలిగి ఉండండి. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో చాలామంది డైవర్స్ కేసులు ఎందుకు అవుతున్నాయో తెలుసా? క్రిస్టియన్స్లోనే ఎక్కువ డైవర్సెస్ అవుతున్నాయని రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత ఎక్కువ ఎన్ఆర్ఐ సంబంధాలు అనేవి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి అనే రిపోర్ట్ ఉంది. డైవర్స్ అయిపోతున్నాయి, ఇంత ఫాస్ట్గా పెళ్లి చేసుకున్నారు, ఇంత ఫాస్ట్గా డైవర్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే లోబడే తత్వం మనుషులకి లేక, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నీకంటే నేనేం తక్కువ, నా ఇష్టం, నా కోరిక, ఇది జరగాలని లోకంలో తంతు అలా జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలైతే మీ పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. భర్తకు లోబడి భయభక్తులు నిలిపి క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారే ఎదుగునట్లు మీరు పెంచండి మీ పిల్లల్ని. అందుకని ఎవరైతే అంటే మనం ఏమైనా గాజులు కొడుకుని తడుక్కున్నామా, ఇట్లాంటి పిచ్చి భాష మాట్లాడవద్దు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగిన ఆ కల్చర్ ఇప్పుడు చాలా కరువైపోతుంది. ఎందుకంటే ఈగోయిజంలు డామినేట్ చేస్తున్నాయి. అసలు దేవుడు సన్నిధిలో లోబడి కనిపెట్టి ప్రార్థన చేయటం అనే ఆ భక్తి జీవితం అరుదైపోతుంది, కనపడట్లేదు. ఎందుకంటే ఫాస్ట్ అమ్మ నీకేం తెలుస్తుందమ్మా, పొద్దున్న లేగానే ట్రాఫిక్ అంతా దాటుకొని మేము వెళ్ళి జాబులు చేసి మళ్ళీ తిరిగి వచ్చడానికి ఎంత అలసిపోతుంటామమ్మా. ఆ లోమము పెద్ద వర్క్లు ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేయకపోతే మమ్మల్ని ఏదో అంటారు, ఇంకెక్కడ మా భక్తి, నువ్వు చేయమా మా కోసం ప్రార్థన అనే మనుషుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. అంతేకాదు ఈ స్పీడ్ యుగంలో ఎలా ఉంది అని అంటే, మేము ఫాస్ట్గా మాకు కార్యాలు జరిగిపోవాలి, మీకు ఏం చేస్తే ఏమి ఇస్తే మాకు ఆ కార్యం జరిగిపోతే అది చేయండి అనే తత్వంలో మనుషులు బ్లాక్ అయిపోయారు. అది ఏదో ఒక రోజు మిమ్మల్ని
టపాలను కింద పడేస్తాయి. డెఫినెట్గా మీరు వాక్యం చేత కట్టబడకపోతే, వాక్యం చేత అనుదినము ఉదక స్నానం చేయబడకపోతే, మీరు అద్భుతాల మీద, మహత్కార్యాల మీద, సూచక్రియల మీద, వాటి మీదే మీ గురి పెట్టొద్దు. దేవుని వాక్యం మీద పెట్టండి. ఆ వాక్యమే మీకు అట్లాంటివి జరిగిస్తుందని నేను లేఖనాల్లో నుంచి బోధిస్తున్నాను. అలా జరిగించే వాళ్ళది చేసేది తప్పని నేను చెప్తలేదు, కానీ మీరు దానిని ఒక ఊరటగా తీసుకొని తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి వాక్యంలో, పవిత్రంగా ఎప్పుడు దేవుడితో మాట్లాడే విధంగా. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎంత చక్కగా మేము ఒక యూనియన్గా ఎంత చక్కగా మాట్లాడుకుంటే ఉంటూ భయభక్తులు నిలుపుతూ దేవుడు అట్లా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ రాను రాను అట్లాంటి కల్చర్ లేకుండా పోయింది. నేను వస్తే నువ్వు నాకేమిస్తావు, అలాంటి కల్చర్ అయిపోయింది. అలాంటి కల్చర్లో ప్రేమలు ఉండవండి. మనం మన స్నేహితులతో జీవితాంతం వాళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పుకునేటట్టుగా ఉండాలి. వాళ్ళ కష్ట సమయాల్లో డోంట్ వర్రీ, నాకు చేతనైంది నేను చేస్తాను. నువ్వు దేవుల్లో, మన దేవుడి ప్రేమ తెలుసు, మనం ఒకరికొకరం ప్రేమలో అచ్చిపుచ్చుకోవాలి తప్ప ఇంక మరి ఏ విషయాల్లో మన అతిశయం ఉంచకూడదు. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావా, నేను నీకు ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలి అనే యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. అప్పుడు మహిమ కలిగిన సంఘంగా దేవుడి ఎదుట ఏ తల దించుకోకుండా తలెత్తుకొని, కమ్ లార్డ్, నువ్వు ఏ టైంలోకి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి అని చెప్పుకోగలిగే స్థాయిలోకి నువ్వు ఉండాలి. అందుకని ఇక్కడ చెప్పారు, భర్తలారా, భార్యలారా, మీరు ఎలాగా ఒకరికొకరు ఎలా బ్రతకాలి అనేది ఈ వాక్య భాగంలో స్పష్టంగా దేవుడు రాశాడు. భర్తలకు ఏమి హితోపదేశం చేస్తున్నాడంటే, భార్యలు బలహీనమైన ఘటములని ఎంచి వారిని మీరు ప్రేమించండి, వారిని అభ్యంతరపట్టొద్దు, నిష్ఠూరపరచొద్దు అని చెప్పాడు. భార్యలకోమో మీరు మీ యజమానికి లోబడి ఉండండి. ఇప్పుడు ఫారెన్ కల్చర్లో అదేం లేదండి. కల్చర్ మారిపోతుందండి. మేము సంపాదిస్తున్నాము, మేము నాకే ఇంకా ఎక్కువ శాలరీ, వాళ్ళకే చాలా తక్కువ అండి, కాబట్టి నేను చెప్పిన మాటకి వాళ్ళందరూ విధేయులు అవ్వాలి కదా అని చెప్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ అత్తమామల్ని, ఇద్దరికీ చెప్తున్నాను, అత్తమామల్ని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత వాళ్ళని మంచిగా చూడటం నేర్చుకోండి, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా. ఆ తర్వాత మీ మధ్య ఏది కమ్యూనికేషన్ గ్యాప్ రప్పించుకోవద్దు. రకరకాల తొందరలకు మీరు డెసిషన్ తీసుకోవద్దు. ఫాస్ట్గా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఎప్పుడు కూడా మీరు భోంచేసేటప్పుడు మీ పక్కన యేసయ్య మాటలు వింటున్నాడని గుర్తుపెట్టుకోండి. నీ పక్కన థర్డ్ పర్సన్ ఉన్నారు, ఆయన నా ప్రవర్తన అంతా వింటున్నాడు, నేను మాట్లాడే భాష వింటున్నాడని భార్యాభర్తలారా మీరిద్దరూ అలా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ పిల్లలు మీ ప్రవర్తనను చదువుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలా ప్రవర్తిస్తారో మీ పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే మీ డిఎన్ఏ కదా దానిలో ఉండేది. అయితే క్రీస్తు యేసు యొక్క డిఎన్ఏ మీకు ఉంటే ప్రతిరోజు ఒకరోజు ఒక ఆంటీ ఒక సాక్ష్యం చెప్పారు, కుమార్ ఆంటీ అని. పెరిగిన పెంపకం ఏంటంటే, వాళ్ళ మదర్ కనుక ఏ పిల్లవాడైనా ప్రార్థన చేయకపోతే లేకపోతే వాక్యం చదవకపోతే ఆ రోజు సాయంత్రం ఆమె భోజనం పెట్టదంట. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్లో పెంచుకుంటూ వచ్చిందంట. అప్పుడు అంత భక్తి భావనతో పెరిగారంట. నా టీవీ ప్రోగ్రామ్ చూసి ఒకసారి నా దగ్గరికి వచ్చి తన టెస్టిమనీ షేర్ చేసుకున్నప్పుడు ఆ వాక్యం నాకు ఎంతగానో ఇంప్రెస్ అయిపోయింది. ఎస్, ఇట్లాంటి భక్తి చేసే తల్లులు ఈ రోజుల్లో లెగవాలి అని అనుకున్నా. ఓ అమ్మో పిల్లోడు అన్నం లేదమ్మా, పిల్లోడు ఏమైపోతాడో అమ్మా అని చెప్పి దేవుడి కంటే వీళ్ళకి ప్రేమ ఏదో ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంటుంది. కాదు, డిసిప్లిన్ చేయండి పిల్లల్ని. మీరు దేవుని యొక్క వాక్యం చదవాలి. మీకు వాక్యం చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని రాసి మీరు ఎక్సర్సైజ్ చేసి ఆ రిపోర్ట్ తీసుకురండి, అప్పుడే మీకు భోజనం పెడతా, లేకపోతే ఈరోజు నీకు భోజనం ఉండదు అని స్ట్రిక్ట్గా అవలంబించండి. అప్పుడు వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకుంటారు, అమ్మ ఎంత స్ట్రిక్ట్గా మాకు ఈ బోధ నేర్పించిందో. అదే వాళ్ళకి నువ్వు ఇచ్చే ఆస్తి అండి. వెండి బంగారాలు కాదు, ఏది కూడా కాదు. దేవుని యొక్క జ్ఞానం ముందు అవి తేలిపోతాయి. అదే దేవుని యొక్క వాక్యంలో పెంచండి. ప్రార్థన పట్టుదల కలిగి గంటల ప్రార్థన ఎలా చేయాలో నేర్పండి. వాక్యంతో దేవుడితో ఎలా సంభాషించాలో నేర్పండి పిల్లలకి. నా మాటలు అప్పుడు వాడు పెరిగినవాడు పెద్దవాడు అయినప్పుడు వాడు నడవలసిన మార్గంలో దేవుడు వానికి బోధన చేస్తాడు. అందుకని నువ్వు ఏమి నేర్పు, ఎఫర్ట్ పెట్టవు. ఫోన్లండి ఎంజాయ్ చేయనండి, చిన్నపిల్లలే కదండి అని అనుకున్నావు. రేపు ఈ చిన్నపిల్లలు చిన్నప్పుడే వంచకపోతే పెద్ద అయిన తర్వాత నీ మాట వినడు. నా ఇష్టం అమ్మా, నువ్వేంటి నాకు చెప్పేది, అలాంటి బిహేవియర్ చేస్తాడు. దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వే. దేవుడు నీకు కానుకగా ఇచ్చాడు, పెంచమని కేర్ టేకర్గా నీకు ఇస్తే నువ్వేమో వాక్యమందు ఉదక స్నానం చేయనివ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి దారుణమైనప్పుడు, దేవా నా బిడ్డను మార్చు, దేవా నా బిడ్డను మార్చు, వాడు నా మాట వినట్లేదనే చెప్పి యాకురు పెట్టడం దేనికి? గ్రహించండి, లెమ్ము,
దేవుని యొక్క వాక్యము అనుసారంగా నడవండి. అప్పుడు నీ పిల్లలు నీ చేతికి అక్కడికి వస్తారు. హల్లెలూయా. ఎంతమంది ఇక తల్లిదండ్రులు అయ్యో అయ్యా మేము ఎంతో కష్టపడి చదివించాము, ఇప్పుడు మమ్మల్ని చూసేవాళ్ళు లేరయ్యా అని చెప్పి అనుకుంటున్నారు. మీరు యవనస్తులారా మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. అప్పుడు మీకు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. మీకు ఏజ్ పెరగాలి, నేను లాంగ్ లైఫ్ ఉండాలి అని అంటే చిట్కా చెప్తున్నాను, వాక్యంలో ఉంది. మీ తల్లిదండ్రులను సన్మానించండి, పెద్దలను గౌరవించండి, వారికి విధేయులు అవ్వండి. తగ్గించుకున్నంత మాత్రాన నీ ఇమేజ్ ఏం తగ్గదు. ఈ రోజులు అంతా ఫ్యాషన్ అయిపోయింది. మేము తగ్గించుకునేదండి, నేను ఎందుకు ఉండాలని. వరల్డ్ నేర్పుతున్న కల్చర్లో మీరు పెరగద్దు, దేవుని వాక్యం నేర్పుతున్న కల్చర్లో పెరగండి. హల్లెలూయా. మనం ఎందుకు కరప్ట్ అయిపోయామో, కల్చర్గా మనం కరప్ట్ అయిపోయాం, మనం కలుషితమయ్యాం. అయితే ఈ కలుషితాన్ని, హృదయంలో ఉన్న ఆ కాలుష్యాన్ని పటాపంచలు చేయండి. అది దేవుని యొక్క వాక్యమే ఆ కాలుష్యం నుంచి మనల్ని విడిపిస్తుంది. మన తలంపులని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అందుకని ఎవ్రీ డే నీవు ప్రతిరోజు దేవుని వాక్యంతో, ఆలోచనలతో, తలంపులతో నువ్వు రిఫ్రెష్ అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది టీ తాగితే లేకపోతే కాఫీ తాగితే రిఫ్రెష్ అవుతారని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఉంటే మన ఆత్మ, మన మనసు రిఫ్రెష్ అవ్వాలి. ఆ విధంగా అదొక అలవాటుగా కాకుండా అది దేవుడు మెచ్చే విధమైన హ్యాబిట్గా మీరు మార్చుకోండి. అందుకని ఎప్పుడు కూడా దేవుని సహవాసం అయితే నాకు ఇష్టం. 7 స్టార్లో హోటల్లో భోజనం చేసినా నాకంత తృప్తి ఉండదు. కానీ యెహోవా సన్నిధిలో ప్రేమతో, అందరిలో ప్రేమ కనపడాలి, వేషధారణ కనపడకూడదు. అట్టి సహవాసం అంతా ఒక చాటకు కూడి సంతోషించి చక్కటి ప్రేమ విందు చేస్తుంటే అది అండి నా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఏ సంతోషం అయితే మనం అనుభవిస్తున్నాము, రేపు పరలోకంలో దేవుడు వచ్చినా ఇదే సంతోషంతో ఉంటాం కదా అనే యాటిట్యూడ్ కనపరచాలి. నీవు మినీ హెవెన్ని క్రియేట్ చేయాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ. హల్లెలూయా. అప్పుడు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా పరలోకం ఎక్కడుంటుందో మాకు తెలియదు కానండి, అసలు మేము ఇక్కడ నిజంగా పరలోకం చూసేస్తున్నామండి అనే సాక్ష్యం ఎప్పుడైతే స్నేహితుల దగ్గర నుంచి విడుదలవుతుందో అది దేవుడికి మహిమ. అలాంటి మహిమ లేనప్పుడు ఎందుకండి బైబిల్ పట్టుకొని ఎందుకు చేయాలి ఈ భక్తి? దేవుడేమో చెప్పేది ఇదే, మనం చేసేదేమో వేరా. ఒక ఆయన అన్నాడు, మీరు అంత ముక్కుచూరుగా చెప్పకూడదండి వాక్యం, అందుకని ఎవరు రారండి వినరండి. నాకు పర్వాలేదు, నాకు మనుషులు కాదు వారి ఇష్టాలను బట్టి నేను బోధించేది. ఏది మాట్లాడితే వారికి మెచ్చుకుంటారనే దానికి నాకు అవసరం లేదు. నా తండ్రి నా మీద ఏ బాధ్యత ఉంచాడో ఆ బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తున్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. నా మాటలు వింటున్న మీరు మీ వినికిడిలో ధైర్యం తెచ్చుకోండి. దేవుని యొక్క వాక్యంతో ప్రతిరోజు అనుదినము ఉదక స్నానం చేయబడండి. మీ ఆలోచనలో గొప్ప తలంపులు, మీ క్రియేటివ్ ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. మీ యొక్క ప్రాజెక్టులో ఎలా చేయాలో అంత ఫాస్ట్గా దేవుడు మీకు కావాల్సిన సమయాన్ని మీకు అందిస్తాడు. ఏది ఎప్పుడు కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి కుమార్తె సంఘానికి సిద్ధపాటు చేయబడుతున్న మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఎలా రాసిందో అలాగే బ్రతుకుదాం. ఆ మాట మరొకసారి చెప్తాను నేను. దేవుడు సంఘాన్ని ప్రేమించంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడమ్మా. అయితే మనం ఎట్లా ఉండాలంటే, ఆ సంఘం ఎలా ఉండాలంటే, నువ్వు నేను ఎలా ఉండాలంటే, కళంకమైనను ముడదైనను అట్టిది మరి ఏదైనాను లేక ఏయి ఉండొద్దు. అంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, పాపాలు చేయొద్దు, అసలు అట్లాంటి ఛాయలే నీకు పనికిరావు. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోనవలెనని వాక్యంతో అనుదినము నా మనసుని, తలంపులని, ఊహలని వాక్యంతో ఉదక స్నానం చేయించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన్ను తాను అప్పగించుకున్నాడు సిలువలో. ఇలా చేయటం కోసం నా సంఘం అలా చేస్తుందని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎస్ లార్డ్, నీ ఛాలెంజ్ని ఎప్పుడు కూడా, నీ నమ్మకాన్ని వమ్ము చేయను దేవా, నేను పవిత్రమైన మనస్సాక్షితో నీ ఎదుట నేను నిలబడతాను తండ్రి. నువ్వు నాకు సహాయం చేస్తావు, ఎల్లవేళలా నీ యందు ఆనందిస్తాను తండ్రి. నువ్వు తలదించుకునేవాడిగా ఏ పనులు నేను చేయలేదేవా. నన్ను బట్టి నువ్వు మహిమ పొందాలి తప్ప నన్ను బట్టి నువ్వు తలదించుకోవడానికి వీల్లేదు దేవా. మన తండ్రి ఏం పరువు తీసావురా, మా పరువు అప్రతిష్ట చేసావు కదరా, మాకు ఉన్న ఆ పరువు అంతా పోయిన తర్వాత ఇంకెందుకురా ఇది అని చాలామంది అంటారు. క్రీస్తు శరీరమైన సంఘమైన మనం ఎలా ఉండాలనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనమందరం ఉందుముగాక. ఆమేన్. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం.
కృపగల తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, పెళ్లి కుమారుడివై మా కోసం తిరిగి రాబోతున్నావు. పెళ్లి కుమార్తె అయిన సంఘం ఎలా సిద్ధపరచబడాలో కళంకం ఇక లేనిదిగా నాయన నిష్కళంకమైన పెళ్లి కుమార్తె సంఘం వల్లే పవిత్రమైన మనస్సాక్షితో నీ వాక్యంతో అనుదినము మా తలంపులని, ఊహలని, ఆలోచనల్ని ఉదక స్నానంతో, వాక్యంతో ఉదక స్నానం చేయబడి దేవా, నువ్వు ఏ పని కోసం వచ్చి ముగించి తిరిగి రాబోతు దాన్ని యొక్క సంపూర్ణంగా దాన్ని ఆయన ముగించబోతున్నావో ఆ ముగింపులో మేమున్నాం. స్వామి, ఈ వాక్యం విన్న బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప విలువలను పెంచండి, వారి జీవితాలను విప్లవాత్మకంగా మార్చండి, సహాయం చేయండి. పరిశుద్ధతలో నాయన పోటీ పడటానికి సహాయం చేయండి. నీ విశ్వాసమందు, నీ జ్ఞానమందు సమాన అనుభవం గలవారై ఉండే రేంజ్కి నీ బిడ్డలను తీసుకురండి దేవా, నీకు స్తోత్రం. ఇంకా బేబీ క్రిస్టియన్స్ లాగా ఉండకుండా మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా గొప్ప రివైవల్తో జ్ఞాన వాక్కులు మాట్లాడటానికి, వాళ్ళ పిల్లల్ని దేవుని యొక్క వాక్యంతో పెంచడానికి, ప్రార్థన విజ్ఞాపనలను నేర్పించగలిగే స్త్రీలను లేవనెత్తండి దేవా, నీకు స్తోత్రములు నాయన. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా చక్కగా చూచుకునే ఆ మనస్సు కలిగిన వ్యక్తులను మీరు సిద్ధపరచండి. అప్పుడు కుటుంబం క్షేమంగా వర్ధిల్లటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరే తోడే నడిపించండి స్వామి. మహిమ, ఘనత, ప్రభావాలు నువ్వు మాత్రమే పొందుకోమని ఈ రోల్ మోడల్ని మేము ప్రజెంట్ చేయగలగటానికి సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జాయ్ సెంటర్ ఉంది. మీరు మీ అనుభవాలను తెలియచేయండి, ఆనందించండి. ప్రభువులో బలవంతులకై, దీశాలులై దేవుని యొక్క పనిని పూనుకోనండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.